నమస్తే ఎవ్రీవన్. నా పేరు లక్ష్మీ రాజశేఖర్. నేను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఒక బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ పేరు గ్రిప్ అంటే గ్యారెంటెడ్ రిటర్న్స్ ఇన్కమ్ ప్లాన్. ఓకే, ఇందులో సపోజ్ పర్ ఇయర్కి 1,11,000 చొప్పున 12 సంవత్సరాలు పే చేస్తారు. 8 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 20వ సంవత్సరంలో 28 లక్షలు అన్నది మెచ్యూరిటీ బెనిఫిట్ తీసుకుంటారు. సో ఇక్కడ ప్రీమియం వచ్చేటప్పటికి ₹1,00,000, రైడర్స్ 11,000 చేంజ్ అయింది. డే 1 నుంచి 29 లక్షల కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ కవరేజ్ 43 లక్షలు ఉంటుంది. ఇన్ కేస్ 35 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న పర్సన్కి ఈ ప్లాన్ మనం ఇచ్చినట్లయితే డే 1 నుంచి మనం ఆ కవరేజ్ ఇవ్వచ్చు. అండ్ పాలసీ హోల్డర్కి రిస్క్ జరిగితే న్యాచురల్ రిస్క్ అయితే కనుక 29 lakhs, యాక్సిడెంటల్ రిస్క్ అయితే కనుక 43 lakhs నామినీకి పే చేసి సో ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ నామినీకి ఇచ్చేస్తుంది. ఇన్ కేస్ పాలసీ పే చేసే టైంలో కూడా ఏమైనా రిస్క్ జరిగితే రిమైనింగ్ ప్రీమియమ్స్ కంపెనీయే పే చేసుకుంటుంది. ఆ రిస్క్ కవరేజ్ నామినీకి ఇస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మెచ్యూరిటీ బెనిఫిట్ మళ్ళీ నామినీకి ఇచ్చేస్తుంది. ఎక్కువ మనం పిల్లలకి పాలసీలు చేయాలని చూస్తాం. పిల్లలకి కాదు పాలసీలు చేయాల్సింది, పేరెంట్స్కి పాలసీలు ఉండాలి. సో పేరెంట్స్ పాలసీస్ వాళ్ళ పేరు మీద పెట్టుకొని నామినీస్ పిల్లలకి ఇవ్వడం ద్వారా రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ రిస్క్ అన్నది పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కవరేజ్ కూడా ఎక్కువ వస్తుంది. పిల్లలకి రైడర్స్ యాడ్ చేయలేము, జస్ట్ కవరేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో పెద్దవాళ్ళ మీద ఇన్సూరెన్స్ ఉంటే ఒక సేఫ్టీ, ఒక భరోసా కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఇన్సూరెన్స్ అన్నది కలిగి ఉంటేనే అది మనకు ఒక ఆర్థిక భరోసా లాగా, పిల్లలకు ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి లక్ష్మీ రాజశేఖర్. థ్యాంక్ యూ.